హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లోకల్ అత్త కోడల్. నేను మీ ఈషా. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? సో ఈవినింగ్ అయింది కదా, మా బావల పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిన గ్యాప్ లో కొంతసేపు అయితే ఒక 1 hour మేడ మీద అయితే ఆడుతాం మేము. సో ఈ ఈషాతో జస్ట్ నార్మల్ గా మా పిల్లలతో విశ్వగడితో టైం ఎలా స్పెండ్ చేస్తున్నానో చూసేయండి. ఈషా, అగో మా బావల పిల్లలు, వాళ్ళు చిన్నలు ట్విన్స్. వాళ్ళిద్దరు, ఇంకా పెద్ద అమ్మాయి ఉంది ఇంటి దగ్గర ఉంది, కిందనుంది. వీళ్ళిద్దరు ట్విన్స్. తను పెద్ద అమ్మాయి ఇగో ఫ్రాక్ వేసుకుంది, చిన్న అమ్మాయి. హాయ్ చెప్పండి చానా. ఇంకా ఈషాకైతే ఇప్పుడు నేను సాక్స్ వేస్తాను, వేసిన తర్వాత అందులో పెడితే ఆడుకుంటది చక్కగా. సో వేసేస్తా చూడండి. నేనైతే మీ ముందుకు ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చేసా. అదేంటి అనుకుంటున్నారా? అగోరా వారి దగ్గర నుంచి అయితే హై ప్రెషర్ వాషర్ అయితే తీసుకున్నాను. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి అయితే కార్ కానీ బైక్ కానీ అలానే టెర్రస్ వాష్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో మనకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటంటే చూపిస్తా, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే అది గన్ ఉంది కదా, గన్ కి అటాచ్డ్ చేయాలి. ఇంకా అలానే ఇప్పుడు నేను ఒక 4 చూపిస్తున్నాను కదా, ఆ 4 కూడా పైప్స్ కి ఇంకా మోటార్ కి లింక్ చేయాలి. ఇందాక చూపించాను కదా, అది గన్ కి అటాచ్ చేయాలి. ఇంకా ఈ పైప్ వచ్చి అవుట్పుట్ పైప్, ఇది ఇన్పుట్ పైప్, అంటే వాటర్ అనేది మోటార్ లోకి వెళ్తుంది. సో అది కూడా మనం బకెట్ లో వాటర్ పెట్టుకుంటాం చూడండి, దానికి యూజ్ అవుతుంది. ఇది ఫోమ్, ఇది అంటే ఫోమ్ యూజ్ చేసినప్పుడు స్ప్రే చేయడానికి. ఇంకా మోటార్ అది. సో ఆ మోటార్కి అయితే నేను అగోరా వారి దగ్గర అయితే తీసుకున్నా. ఇందులో చాలా అంటే చాలా బెస్ట్గా ఉన్నాయి. సో అలానే వారంటీ కార్డ్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ ప్రోడక్ట్ మనం ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కానీ ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆన్ బటన్ అది. ఇంకా ఇక్కడ నేను పైప్స్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, సో నేను తీసుకొని పెడుతున్నాను చూడండి, అటాచ్ చేస్తున్నాను ఆ పైప్స్. ఫస్ట్ అది ఉంది కదా, వైట్ది అనేది కిందన మోటార్కి కింద ఉంటుంది, దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ట్యాప్కి, అంటే ట్యాప్కి పెట్టుకుందాము అనుకున్నప్పుడు అయితే మనం ఇది అయితే పెట్టాలి. ఇది బిగించుకోవాలి టైట్గా. లేదు మనం ఓన్లీ బకెట్కి పెట్టుకుంటాము అనుకుంటే బకెట్ది ఇందాక చూపించాను కదా, బ్లాక్ కలర్ది ఉంటుంది, సో అది అటాచ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, నా 2 అయితే అటాచ్ చేసుకున్నాను. ఇంకా ఇది గన్కి ఇందాక అటాచ్మెంట్ అని చెప్పాను కదా, సో గన్కి అయితే నేను అటాచ్ చేస్తున్నాను. అది ఎందుకు అంటే ఎక్స్టెన్స్, అంటే మనకి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నది కూడా ఫ్రీగా ఏమైనా ఇసుక ఏమైనా ఉండిపోతే అది క్లియర్ అయిపోద్ది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఇంకా అవుట్పుట్ అని చెప్పాను కదా, సో ఇది అవుట్పుట్ పైప్. ఇది ఆ పైప్కి అయితే ముందు మనం గన్కి అటాచ్ చేసుకోవాలి ఒకటి. ఆ గన్ తర్వాత ఇంకా మోటార్కి కూడా ఒకటి అటాచ్ చేయాలి. సేమ్ అవుట్పుట్ పైప్కి ఎలా అటాచ్ చేసామో అలానే ఇన్పుట్ కూడా అటాచ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇంకా అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఆ ట్యాప్ అయితే అది పెట్టుకోవాలి. లేదు ట్యాప్తో మనకి ట్యాప్ డైరెక్షన్లో లేదు అనుకున్నప్పుడు అయితే మనకి బకెట్లో వాటర్ వేసుకొని పెట్టుకుంటూ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారా ఎంత బాగా క్లీన్ అవుతుందో. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఆ ప్రోడక్ట్తో. సో ఇందులో కూడా 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఫోర్స్బుల్గా వస్తుంది, ఇంకోటి హారిజంటల్ టైప్లో. ఆల్రెడీ చూస్తున్నారు కదా అక్కడ, అంటే ఎక్కడెక్కడైనా సరే మట్టి ఉండిపోతే చాలా ఫ్రీగా ఫోర్స్బుల్తో అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ మా మా ఏరియా అంతా పోర్ట్ ఏరియా కాబట్టి ఫుల్ డస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో చూసారు కదా దీని యూసేజ్ ఎలా ఉందో, నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. సో ఇంకెందుకు లేట్, వెళ్ళి మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి అగోరా వారి దగ్గర నుంచి అయితే. చూడండి అగో ఈషా చూడండి ఎలా ఆడుతుందో. ఈషా, అవి విశ్వగాడు చూడండి ఎంత కామ్ కూర్చున్నాడు, నాకేం తెలియదు అన్నట్టు కూర్చున్నాడు. విశ్వదా, విశ్వ, డాడీ బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా వెళ్ళిపోలా, వెళ్ళిపోతున్నా. ఈషా చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది.
దా అన్నయ్య దగ్గరికి వెళ్ళు, అన్నయ్య దగ్గరికి వెళ్ళు, దా అన్నయ్య దగ్గరికి రా, అన్నయ్య దగ్గరికి వెళ్ళు. డాడీ డాడీ డాడీ. వాడు ఎందుకు అక్కడికి వస్తాడంటే ఈషా బండితో ఆడింది అనుకో వాడు ఉన్నాడు అంటే వాడు కాలు మీదకి ఎక్కడికి ఎక్కిపోద్ది అని చెప్పి మా బెడ్రూమ్ లో కూడా వాడు అలా బెడ్రూమ్ లోనే కదా ఉంటాడు. పాపం అక్కడ కూడా తినవద్దు ఫుడ్, వాడిని అయితే అలా తోసేస్తూ ఉంటది. వాడు ఇది హెయిర్ కూడా లాగుతుంది. ఇప్పుడు బండిలో ఉంది కాబట్టి చూపించడానికి అవ్వట్లేదు. ఈషా అన్నయ్య దగ్గరికి రా, దా. మా ఈషా తల్లి చిన్న పిలక కూడా వేసుకుంది యాపిల్. దా ఈషా. ఈషా అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కానీ కెమెరా అంటే వీడియోస్ కానీ ఆన్ చేశాను అనుకో అసలు ఏం ఇంకా అంటే మనం వీడియో తీసినామని అర్థమైపోతుందో ఏంటో ఆడదు. అదే మనం వీడియో ఏం తీయకపోతే చక్కగా తన మట్టు తనైతే ఫ్రీగా ఆడుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు ఈషాని. ఈషా ఈషా అంటే వాడు ఒప్పుకోవట్లేదు. చూడండి విశ్వగాడు మా చెల్లిని పిలుస్తున్నారా అనుకొని వెళ్ళి అరుస్తున్నాడు. ఇంకా విశ్వ ఉన్నాడు కదా, మాకైతే చాలా సేఫ్. అలానే వాడు కూడా మాతో బాగా ఆడుతాడు. అంటే ఈవినింగ్ అవ్వగానే కొంచెం కింద మార్నింగ్ నుంచి కూడా అలా కిందే కదా ఉంటాం, ఇంకా అలా కింద ఉండడం అని చెప్పి ఈవినింగ్ అయితే ఒక 1 hour అలా నేను పైకి తీసుకొని వస్తాను. పైకి తీసుకొచ్చి ఇంకా అలా ఆడిపిస్తాను. అక్కడ ఆడిపించి నేను కూడా కొంచెం మేడ మీద బట్టలు ఆరబెట్టేసుకుంటాను. ఆరబెట్టుకొని అలా ఒకవేళ బట్టలు ఉంటే మడత పెట్టుకుంటాం. ఇంకా చెట్లు ఉన్నాయి కదా, చెట్లకైతే వాటర్ కూడా వేసేస్తాను. ఇంకా మేడ అయితే మాకు బాగా పోట్ ఏరియా కదా, సో ఎక్కువగా అయితే రాను పైకి. పాపను కూడా తీసుకొని రాను. బాగా బొగ్గుగా ఉంటుంది మా ఏరియా అంతా కూడా అక్కడ. సో ఎప్పటికప్పుడు మేమైతే అలా క్లీన్ చేస్తూనే ఉంటాము. అయినా సరే అది అలానే ఉంటుంది, అంటే బొగ్గు ఏరియా కదా, సో మనకి ఫాస్ట్గా బొగ్గు అనేది వచ్చేస్తుంది. అలానే తాడులు మేము ఎండబెట్టుకుంటాం కదా బట్టలు, దాని మీద కూడా ఉంటాయి. సో అది మా ఈషా చూడండి ఎలా ఆడుతుందో, చిన్న పిలక కూడా వేసుకుంది. ఇంకా పాపని రెడీ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు కొంతమంది. నేనైతే తనని ఎంత రెడీ చేసినా తనైతే అసలు ఉంచుకోదు, కనీసం బొట్టు కూడా పెట్టుకోదు. కాటికి కూడా ఎంతో ఫోర్స్ మీద పెడతాను నేనైతే, అస్సలు అంటే అస్సలు. అక్కడ కాకులు వచ్చాయా, ఇంకా కాకుల వైపు చూస్తుంది. ఇంట్లో నుంచి కూడా కాకులు వస్తే ఆ కాకుల వైపు చూస్తూ దా 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 అని పిలుస్తుంది. అక్కడ నిమ్మకాయ చెట్టు ఉంటుంది, ఆ నిమ్మకాయ చెట్టు పట్టుకొని లాగుతుంది. చాలు మనకంటూ ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే, ఎంతగా ఇబ్బంది అనిపించినా మన పిల్లల్ని చూసి మనం హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను ఈషాతో. మార్నింగ్ అంతా ఎంత వర్క్ చేసుకున్నా ఇంకా ఈషా స్మైల్ చూసి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ డాడీ కూడా అలానే ఎంత హార్బర్లో వర్క్ చేసుకొని వచ్చినా ఎంత చిరాగ్గా ఉన్నా ఈషాని చూడగానే ఇంకా కామ్ అయిపోతారు. తనతో అలా టైం స్పెండ్ చేస్తాం. ఒక కాకి దగ్గర చూడండి ఎలా వెళ్తుందో. అగో అయిపోయింది ఆట. అప్పుడే ఏడ్చేస్తుంది, ఎత్తుకో అని చెప్పి చెప్తున్నా. క్యామ్ ఉంటే ఇంకా అలా ఏడుస్తూనే ఉంటుంది. అగో మా అత్తయ్య కూడా వచ్చారు. అత్తయ్యకి కొంచెం ఒంట్లో బాగోక వీడియోస్లోకి అయితే రావట్లేదు. బాగున్నాం. ఇదే మా కోడలు అత్త కోడళ్ళు చేస్తున్నాము. మాకు ఒంట్లో బాగాలేదు, బట్టలు ఉతికింది మా కోడలు, బట్టలు ఎండేస్తుంది, కూర్చున్నాను. మా చిన్న మండల మా పెద్ద కొడుకు పిల్లలు విశ్వగోడు వీడియో ఇప్పుడు అయిపోయింది. అప్పుడే ఆడడం కూడా అయిపోయింది. 5 నిమిషాలు ఆడుతుంది, ఇంకెత్తిసుకోవాలి. డాడీ 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 ఇక్కడ పెట్టి తీసుకుంటాం మంచి మంచి వీడియోలు, వంటలు చూడండి, చూస్తారు. మా కొడుకుని మమ్మల్ని
గుర్తింపు బాగా గుర్తు ఉంచుకోనండి మా హాయ్ విశ్వ హాయ్ అండి బాగా చెప్పమ్మా బాగా చెప్పాయ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ 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 ఇదైతే మాది సాయి రా 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 టిక్టాక్ చెప్తారా దా 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 ఏడ్చిన తీయగా అవి అత్తయ్యవే అంటే బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకా ఒక శారీ అదే ఉందని చెప్పి అవైతే వాష్ చేసాను. అవి వాష్ చేసిన తర్వాత అవి కూడా ఆరబెట్టేసుకుంటున్నాము. అంటే ఎక్కువ బట్టలు అయినంత వరకు ఉంచుకుంటే మనకే కదా పెద్ద పని. సో మేము ఎప్పటికప్పుడైతే ఉతికేస్తాను. వాషింగ్ మిషన్ కూడా ఉంది కాబట్టి వాషింగ్ మిషన్లో డైలీ వేర్స్ వేసేసి కొత్తవన్నీ అయితే చేతితో ఉతుకుతాను. మేమైతే ఇంట్లో అందరం ఒకేలా ఉంటాం. కొంతమంది ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, అలా ఏమైతే లేదు. చూడండి ఎలా ఎక్కుతుందో ఈషా. చాలా పెంకు పిల్లలా తయారవుతుంది. వదిలేమంటది, అవన్నీ ఎక్కిపోద్ది. ఇంకా నడకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను ఎంత పరిగెట్టాలో ఏంటో. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుంది. డాడీ డాడీ డాడీని పిలుస్తుంది. అమ్మో 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 చూడండి 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 చెట్టు ఎక్కిపోతుంది. చెట్టునాగా చూడండి మా మండలో చూడండి. బాగా చెప్పమ్మా బాగా చెప్పు. నన్ను ఒకసారి ఎత్తుకుంటాను బాయ్ ఇలా బాగా చెప్పు. బాయ్ బాగా చెప్పు. ఇంకా ఫస్ట్ అయితే మా దగ్గర మొక్కలు ఉండేవి. కిందన పిన్ని వాళ్ళు ఉంటారు, పిన్ని వాళ్ళు తెచ్చైతే వేశారు. అవి ఏమైందంటే విశ్వగాడు ఇంకా కిందన మాకు రాకీ అని ఉంటారు, వాళ్ళిద్దరూ టాయిలెట్ వేసేయడం వల్ల మొక్కలు చచ్చిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా స్మెల్ చూసుకొని వెళ్ళి వేస్తున్నారు. వేయడం వల్ల మొక్కలు చనిపోతున్నాయి. ఇంకా తర్వాత చేసి నేను కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను, కొన్ని తెచ్చి వేసాను ఇంకా ఖాళీగా ఉందని చెప్పి. ఆల్రెడీ నేను తెచ్చిన వెంటనే ఆడ ఒక మొక్క మీద కనకాంబరం మొక్క మీద వేసేసాడు టాయిలెట్. ఆ టాయిలెట్ వేసాకల్లా ఇంకా మొక్క అయితే చచ్చిపోయింది. ఇవన్నీ పాత ఉన్నవే, మల్లెపూ చెట్టు, నిమ్మకాయల చెట్టు. అవి కూడా పాడైపోతున్నాయి. ఎందుకంటే ఇంకా వీడు యూరిన్ అది టాయిలెట్ వేసేస్తున్నాడు కదా, సో ఇంకా అవి అయితే ఉండట్లేదు. ఇంకా ఇవి నేను మొన్న తెచ్చి అయితే వేసాను. అది ఉంది కదా ప్లాస్టిక్ బాక్స్, అందులో వాము వేసాను. చిన్న మొలకలు వస్తున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అంటే నార్మల్గా ఇంటి బయట పెట్టుకున్నాను. అలానే తులసి మొక్క, ఇంకా మనీ ప్లాంట్ కూడా ఇటువైపు ఉంటుంది. సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. మరి అంతవరకు ఉంటా. జై హింద్.